ఆంధ్రప్రదేశ్లో అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ సెంటినర్ బాప్టిస్టు చర్చిలో సందర్శనార్థం ఉంచారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు ప్రవీణ్ భౌతిక దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. సమగ్ర విచారణ జరిపించి పగడాల మృతి మిస్టరీని తేల్చాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు. నేను గమనించేది మొత్తం ఏంటంటే దేవుడి రాజ్యం దేవుడిని సృష్టి చేసి మన కోసం ఇచ్చాడు. సో తోటి మానవుని కూడా మన కోసం ఇచ్చాడు. అయితే నాకు ప్రవీణ్తో ఒక ఎప్పుడు కూడా ఏమనిపించిందంటే ఇంత చెప్పని మాట అది మమ్మల్ని మనుషులుగా చూడండి. ఎందుకు మేము మీకు ద్వేషంగా కనిపిస్తున్నాం మాకు అర్థం కావట్లేదు. క్రైస్తవాల వల్ల మీకు ఏ నష్టం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. చరిత్ర ఒకసారి తిరిగి చూస్తుంటే క్రైస్తవుల వల్ల భారతదేశం అనేది మేలు పొంది తప్ప ఏనాడు కీడు పొందిందైతే లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మరి ప్రభుత్వాలు కానీ న్యాయశాఖలు కానీ మా గురించి మరొకసారి ఆలోచించండి. మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకురండి. మా యొక్క సంఘాల మీద మా యొక్క సువార్త సేవకుల మీద మరి జరుగుతున్న దాడులను ఖండించండి. మతోన్మాదులను శిక్షించండి. చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. వారు నోటికి కళ్ళు వేయలేకపోతున్నాము. మనిషి చనిపోతే సంఘీభావం తెలపాల్సింది పోయి ఎటకారంగా ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా ఖండించాలని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరొకసారి జోహార్ ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల గారు ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం ఎంతో సుపరిచితులు. విధంగానే దీన్ని ఇప్పుడు ఒక లడ్డు విషయంలో మాట్లాడిన వ్యక్తి ఈ రోజున మన భారతదేశం మొత్తం గుర్తింపు పొందిన వ్యక్తి, క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి మరణిస్తే ఎందుకు మాట్లాడలేదు? ఓటమి ప్రభుత్వం అంటే మా వెనకాల ఎంతో మంది ప్రభుత్వం ఉంది, ప్రభుత్వేతర సిబ్బంది ఉంది అని చెప్పి విచ్చలవిడితనంతో రెచ్చగొట్టే విధంగా క్రైస్తవుల మీద విచ్చలవిడితనంతో దురుసుగా మాట్లాడుతున్నారా? క్రైస్తవులు ఏం చేయలేరు, నోరు మూసుకుని కూర్చుంటారని మాట్లాడుతున్నారా? క్రైస్తవులు అనే వ్యక్తి గొర్రెలు మాట్లాడతారు. గొర్రెలు ఎంత సాధు జీవులు అంటే గొర్రెల వల్లే కాదు అప్పుడప్పుడు సింహాల వల్లే కూడా ప్రవర్తిస్తారనే విషయం ఈ యొక్క మతోన్మాదులు గ్రహించాలి. క్రైస్తవులు అనే వ్యక్తులు ఎంత సైలెంట్గా ఉంటారో క్రైస్తవుల నుంచి ఒక్కసారి మళ్ళీ పాత జీవితంలోకి వస్తే అంతే గట్టిగా ఉంటారనే సంగతి గమనించాలి. అదేవిధంగా క్రైస్తవుల గురించి, క్రైస్తవ పాస్టర్ల గురించి మాట్లాడుతున్న మతోన్మాదులు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం. క్రైస్తవులు ఏమాత్రం గాజులతో కూర్చోలేదు. క్రైస్తవుల చేతుల్లో బలమైన ఆయుధం బైబిల్ అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధం ద్వారానే మీ యొక్క